అందరికీ నమస్కారం। ఈ రోజు వీడియోలో బ్యాటరీ స్టోరేజ్ స్టేషన్ కి సోలార్ కంట్రోలర్ ను ఎలా వైర్ చేయాలో తెలుసుకుందాం। అవగాహన సౌలభ్యం కోసం మేము ఈ వ్యాయామాన్ని రెండు భాగాలుగా విభజించాం। పార్ట్ 1 ఛార్జ్ కంట్రోలర్ యొక్క టెర్మినల్స్ ను గుర్తించడం మరియు దానికి బ్యాటరీని కనెక్ట్ చేయడం మరియు మిగిలినవి పార్ట్ 2 లో ఉంటాయి। ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు। కనెక్షన్ కోసం వైర్లను సిద్ధం చేయండి। ఛార్జ్ కంట్రోలర్ బ్యాటరీల టెర్మినల్స్ను సరిగ్గా వైర్ చేయండి। దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్స్ను సేకరిద్దాం। ట్రైనీ టూల్ కిట్, సోలార్ ప్యానెల్ 12 వోల్ట్ 100 వాట్, యూజర్ మాన్యువల్తో సోలార్ ఛార్జ్ కంట్రోలర్, కనెక్టింగ్ వైర్స్ విత్ లగ్ as required, battery 12 volt by 10 ampere hour capacity। సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్లో ఛార్జ్ కంట్రోలర్ యొక్క ప్రాముఖ్యతను చర్చిద్దాం। సోలార్ ప్యానెల్ బ్యాటరీ బ్యాంక్ ఉంటే మరియు లోడ్ పరికరాలు లేదా ఉపకరణాలు ఆధారితం మధ్య విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్లో ఛార్జ్ కంట్రోలర్ యొక్క ప్రాముఖ్యతను చర్చిద్దాం। సోలార్ ప్యానెల్ బ్యాటరీ బ్యాంక్ ఉంటే మరియు లోడ్ పరికరాలు లేదా ఉపకరణాలు ఆధారితం మధ్య విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్లో ఛార్జ్ కంట్రోలర్ కీలక పాత్ర వహిస్తోంది। బ్యాటరీ నిల్వ ఉన్న సిస్టంలలో ఛార్జ్ కంట్రోలర్ బ్యాటరీల అధిక ఛార్జింగ్ మరియు డీప్ డిశ్చార్జింగ్ను నిరోధిస్తుంది। ఇది బ్యాటరీ పనితీరును క్షీణింపజేస్తుంది, జీవితకాలంను తగ్గిస్తుంది మరియు భద్రతా ప్రమాదాలను కలిగిస్తుంది। బ్యాటరీ వోల్టేజ్ని పర్యవేక్షించడం ద్వారా మరియు ఛార్జింగ్ ప్రక్రియను నియంత్రించడం ద్వారా ఛార్జ్ కంట్రోలర్ బ్యాటరీలు ఉత్తమంగా ఛార్జ్ చేయబడి సురక్షితమైన వోల్టేజ్ స్థాయిలలో ఉంచబడుతుందని నిర్ధారిస్తుంది। తక్కువ లేదా సూర్యరశ్మి లేని సమయాల్లో సోలార్ ప్యానెళ్లు శక్తి వనరులకు బదులుగా లోడ్లుగా పనిచేస్తాయి। దీని వలన బ్యాటరీల నుండి సోలార్ ప్యానెళ్లకు రివర్స్ కరెంట్ ప్రవహిస్తుంది। ఛార్జ్ కంట్రోలర్లు రివర్స్ కరెంట్ ప్రవాహాన్ని నిరోధించడం ద్వారా బ్యాటరీలు మరియు సోలార్ ప్యానెల్ను దెబ్బతినకుండా కాపాడడం ద్వారా దీనిని నిరోధిస్తాయి। ఛార్జ్ కంట్రోలర్లోని టెర్మినల్స్ను గుర్తించడం, ల్యాబ్లో అందుబాటులో ఉన్న సోలార్ ఛార్జ్ కంట్రోలర్ను ఎంచుకోండి। ఛార్జ్ కంట్రోలర్లోని సోలార్ ప్యానెల్ టెర్మినల్స్, బ్యాటరీ టెర్మినల్స్ మరియు లోడ్ టెర్మినల్స్ను గుర్తించండి। సోలార్ ప్యానెల్ టెర్మినల్స్, ఈ టెర్మినల్స్ మీరు మీ సోలార్ ప్యానెల్స్ నుండి వచ్చే వైర్లను కనెక్ట్ చేసే చోట ఉంటాయి। అవి తరచుగా సోలార్ పీవీ లేదా సోలార్ ఇన్పుట్గా లేబుల్ చేయబడతాయి। సోలార్ ప్యానెల్ నుండి సానుకూల ప్లస్ మరియు ప్రతికూల మైనస్ వైర్లను కనెక్ట్ చేయడానికి సాధారణంగా 2 టెర్మినల్స్ ఉన్నాయి। బ్యాటరీ టెర్మినల్స్, మీరు మీ బ్యాటరీ బ్యాంక్కి దారి తీసే వైర్లను కనెక్ట్ చేసే చోట ఈ టెర్మినల్స్ ఉంటాయి। అవి సాధారణంగా బ్యాటరీ లేదా బ్యాట్గా లేబుల్ చేయబడతాయి మరియు తరచుగా పాజిటివ్ ప్లస్ మరియు నెగటివ్ మైనస్ బ్యాటరీ కేబుళ్లను కనెక్ట్ చేయడానికి 2 టెర్మినల్స్ను కలిగి ఉంటాయి। లోడ్ టెర్మినల్స్, కొన్ని ఛార్జ్ కంట్రోలర్లు లైట్లు, ఉపకరణాలు లేదా ఇతర ఎలక్ట్రికల్ పరికరాల వంటి లోడ్లను కనెక్ట్ చేయడానికి టెర్మినల్స్ను కలిగి ఉంటాయి। ఈ టెర్మినల్స్ సాధారణంగా లోడ్ లేదా లోడ్ అవుట్పుట్గా లేబుల్ చేయబడతాయి। ఛార్జ్ కంట్రోలర్కు బ్యాటరీని కనెక్ట్ చేస్తోంది। ఎల్లప్పుడూ ముందుగా బ్యాటరీని ఛార్జ్ కంట్రోలర్కి కనెక్ట్ చేయండి। ముందుగా బ్యాటరీని కనెక్ట్ చేయడం వలన ఇన్స్టాలేషన్ సమయంలో విద్యుత్ ప్రమాదాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది। బ్యాటరీలు పెద్ద మొత్తంలో శక్తిని నిల్వ చేస్తాయి మరియు అధిక ప్రవాహాలను అందించగలవు, కాబట్టి వాటిని ముందుగా కనెక్ట్ చేయడం వలన సిస్టంలోని మిగిలిన భాగాలను వైరింగ్ చేసేటప్పుడు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్లు లేదా విద్యుత్ షాక్లు సంభవించే అవకాశం తగ్గుతుంది। 2 పొడవు బ్యాటరీ కేబుళ్లను కత్తిరించండి, ఒకటి పాజిటివ్ టెర్మినల్ కోసం మరియు ఒకటి బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ కోసం।
బేర్ వైర్ను బహిర్గతం చేయడానికి కేబుల్ల చివర నుండి ఇన్సులేషన్ తీసివేయండి. బ్యాటరీ కేబుల్ యొక్క స్ట్రైప్డ్ ఎండ్ పైకి లగ్ని స్లైడ్ చేయండి. లగ్ యొక్క బ్యారెల్ ఎటువంటి ఖాళీలు లేదా వదులుగా ఉండే తంతువులు లేకుండా బహిర్గతమైన వైర్పై సున్నితంగా సరిపోతుందని నిర్ధారించుకోండి. బ్యాటరీ కేబుల్ యొక్క స్ట్రిప్డ్ ఎండ్లో లగ్ని క్రింప్ చేయండి. క్రింపింగ్ సాధనాన్ని ఉపయోగించండి. బ్యాటరీ కేబుళ్లకు అన్ని లగ్లు స్థిరపడిన తర్వాత బ్యాటరీలపై తగిన టెర్మినల్కు కేబుల్ను కనెక్ట్ చేయండి. విశ్వసనీయ విద్యుత్ కనెక్షన్ని ఏర్పాటు చేయడానికి టెర్మినల్ నట్స్ లేదా బోల్టులను సురక్షితంగా బిగించండి. బ్యాటరీలలో పొలారిటీస్ చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే అవి సర్క్యూట్ లోపల విద్యుత్ ప్రవాహం యొక్క దిశను నిర్ణయిస్తాయి. సరికాని ధ్రువణ కనెక్షన్లు కొన్ని రకాల బ్యాటరీలలో షార్ట్ సర్క్యూట్లు, వేడెక్కడం లేదా పేలుళ్లకు దారితీయవచ్చు. ఎలక్ట్రికల్ సర్క్యూట్లు మరియు పరికరాల సురక్షితమైన మరియు సమర్థవంతమైన ఆపరేషన్ కోసం సరైన ధ్రువణతను నిర్వహించడం చాలా అవసరం. సిరీస్లో డీసీ బ్రేకర్ లేదా డీసీ ఫ్యూజ్ ద్వారా ఛార్జ్ కంట్రోలర్లోని బ్యాటరీ టెర్మినల్ యొక్క పాజిటివ్ టెర్మినల్కు బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ను కనెక్ట్ చేయండి. ఛార్జ్ కంట్రోలర్లో బ్యాటరీ యొక్క ప్రతికూల టెర్మినల్ను బ్యాటరీ టెర్మినల్ యొక్క ప్రతికూల టెర్మినల్కు కనెక్ట్ చేయండి మరియు స్క్రూలను బిగించండి. బ్యాటరీ టెర్మినల్స్ యొక్క ధ్రువణతను ధృవీకరించండి మరియు పాజిటివ్ మరియు నెగటివ్ టెర్మినల్స్ సరిగ్గా గుర్తించబడి ఛార్జ్ కంట్రోలర్కి కనెక్ట్ చేయబడిందని నిర్ధారించుకోండి. ఈ వీడియోలో మేము ఎలా చేయాలో చర్చించాము. ఛార్జ్ కంట్రోలర్లోని టెర్మినల్స్ను గుర్తించడం ఛార్జ్ కంట్రోలర్కు బ్యాటరీని కనెక్ట్ చేస్తుంది. దీనితో పార్ట్ 1 ముగిసింది. ధన్యవాదాలు.